హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 4. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నిన్ను ప్రశాంతంగా ఎలా ఉండనిస్తాను శ్రీనివాసరావు? బిజినెస్ లో నువ్వు నన్ను మించిపోయి ఉండొచ్చు, కానీ నీ లైఫ్లో నీకు సంతోషం అనేది లేకుండా చేస్తాను అని శ్రీనివాస్ గారు వైపు చూస్తూ అనుకుంటాడు రామచంద్ర. అందరూ బయటికి వెళ్ళిపోగాని దక్షకి బోరు కొడుతుంది. వర్ధనమ్మ గారి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఇంటి గురించి, అక్కడ ఉన్న మనుషుల గురించి కొంత అవగాహన వస్తుంది దక్షకి. ఈ ఇంటి పెద్ద శ్రీనివాసరావు గారైనా గాని ఇంట్లో ఎవరికి ఏం కావాలన్నా, బయటికి ఎక్కడికి వెళ్లాలన్నా, ఏమైనా కొనాలన్నా ప్రతిదీ వర్ధనమ్మ గారి పర్మిషన్తోనే జరుగుతుంది. అప్పుడున్న పరిస్థితుల వల్ల ఈ బాధ్యతలన్నీ కూతురికి అప్పచెప్పారు శ్రీనివాసరావు గారు. ఆవిడ కూడా ఇంటిని, పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది. పిల్లల మధ్య భేదభావాలు లేకుండా అందరికీ సమానంగానే పెంచిందని చెప్పవచ్చు. పెద్దమ్మగారు పిల్లల్ని చాలా బాగా పెంచారు. వర్ధనమ్మ గారు చెప్పిందంతా విని మనసులో అనుకుంటుంది దక్ష. ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు పెద్దమ్మా, 7 పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేశారా అని మీ గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఇందులో నా గొప్పతనం కూడా ఏమీ లేదు దక్ష. నాన్నగారు నాకు హెల్ప్ చేయడానికి, పిల్లల్ని చూసుకోవడానికి మనుషుల్ని పెట్టారు. అందుకని నాకు ఆ పనులన్నీ చేయడం కష్టం అనిపించలేదు. అలా అనకండి పెద్దమ్మగారు. మీ పిల్లల్ని మాత్రం బాగా చూసుకొని మిగతా వాళ్ళని పట్టించుకోకుండా ఉండలేదు. అందర్నీ చాలా ప్రేమగా పెంచి పెద్ద చేశారు. ఈ రోజుల్లో పక్క వాళ్ళ పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందుకే మీరు చాలా గ్రేట్ అంటుంది దక్ష. వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకోమ్మా. ఎంతసేపు ఇక్కడే కూర్చుంటావు? బోరు కొడుతుంది పెద్దమ్మా. ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. పెళ్లికి ముందు జాబ్ చేశాను, ఇప్పుడేమో ఇలా కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా కూడా ఉంది. అయితే ఏంటి, జాబ్ చేయాలనుకుంటున్నావా? జైన్ అడగనా? నేను కూడా ఆఫీస్కి వస్తాను అని ఉత్సాహంగా అడుగుతుంది. చూడు దక్ష, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది జై కాదు, మా నాన్నగారు. ఆయన ఒప్పుకుంటారో లేదో నేను చెప్పలేను. ఎన్నో సంవత్సరాల నుంచి ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అందరినీ పోగొట్టుకున్నాననే బాధలు. కనీసం పెళ్లికి, పేరెంటాలకి, ఫంక్షన్లకి ఎక్కడికి వెళ్ళను. ఏంటో అలా వెళ్తే అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు అనే ఫీలింగ్ వస్తుంది నాకు. దక్ష ఇలా కలకలలాడుతూ లక్ష్మీదేవిలాగా ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలు అంటారు. మా నాన్నకి నిజంగా ఏమైందో నాకు తెలియదు, కానీ జై పెళ్లి చేసుకొని నిన్నింటికి తీసుకొచ్చిన తర్వాత మా నాన్న చాలా సంతోషపడుతున్నాడు. మనవడి పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇందులో ఏముంది అంటుంది దక్ష. అదంతా నాకు తెలీదు. ఆ సంతోషం నేను చూస్తేనే వస్తుంది అనిపిస్తుంది నాకు. బంగారు తల్లి అని తలనిమిరి వెళ్ళిపోతారు. నన్ను జైని చూసుకొని తాతయ్య అంతగా సంతోషపడుతున్నారు అనుకుంటుంది దక్ష. జై కార్ దిగి ఆఫీస్లోకి వెళ్తాడు. అందరినీ విష్ చేసి లోపలికి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ సార్ అనుకుంటూ మూర్తి కూడా క్యాబిన్లోకి వెళ్తాడు. సార్, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ అడగండి సార్, నేను చేస్తాను అని గర్వంగా చెప్తాడు మూర్తి. నన్ను చూస్తేనే దూరంగా నిలబడి మాట్లాడతాడు. అలాంటిది ఇవాళ నాకు హెల్ప్ చేస్తా అంటున్నాడు. ఇలా అంటున్నాడని ఆలోచిస్తాడు. వెంటనే గుర్తొస్తుంది నిన్న మల్లెపూల విషయంలో తన హెల్ప్ తీసుకున్నది. మూర్తి, మనం ఇవాళ ఒక ప్రాజెక్ట్ పని మీద బయటకు వెళ్ళాలి, రెడీగా ఉండు. ఓకే సార్. ఛాతిని మరింతగా విరుచుకుంటూ నడుస్తూ ఉంటాడు మూర్తి. ఏదో గుర్తొచ్చినట్టు వెనకొచ్చి, సార్, నాకు 2 నెలల శాలరీ బోనస్కి ఇస్తా అన్నారు, కొంచెం మీరు చెప్తే డబ్బులు తీసుకుంటాను అంటాడు. మూర్తి, ఇవాళ శుక్రవారం, డబ్బులు ఇవ్వను అంటాడు. కావాలంటే రేపు తీసుకో. సార్, మీకు ఇలాంటి సెంటిమెంట్స్ ఉండవు కదా. ఏదైనా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి, అది కూడా మీరు ఇచ్చినట్టే కదా. నాకు మాత్రం ఇవ్వను అంటారేంటి? నిజమే, నేను అసలు ఇలాంటి విషయాలు పట్టించుకోను, కానీ దక్షకి ఇలాంటి విషయాలు సెంటిమెంట్ బాగా ఎక్కువ. కావాలంటే ఒక రోజు ముందైనా ఇవ్వండి, తర్వాత అయినా ఇవ్వండి, కానీ ఫ్రైడే మాత్రం ఎవరికి డబ్బులు ఇవ్వలేదని మరీ చెప్పింది. తన మాటను ఎలా కాదు అని మీరు చెప్పండి.
సార్ మరి మేడం గారి మాటకు ఎక్కువగా వింటున్నారు అని నోరు జారాడు మూర్తి. కొత్తగా పెళ్ళైంది కదా మూర్తి, తన మాట వినకపోతే ఎలాగా? మరిప్పుడే తను బాధపడేలా చేయకూడదు కదా అంటాడు టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తిప్పుతూ. ఊరుకోండి సార్, ఇప్పటికీ కూడా నా వైఫ్కి నేనంటే దడ. నేనేం చెప్తే అది జరుగుతుంది. నన్ను కాదని ఇంట్లో చేయడానికి వీల్లేదు. అంత స్ట్రిక్ట్గా ఉంటాను సార్ అని గొప్పగా చెప్తాడు. ఓకే మూర్తి, నేను కూడా నిన్ను ఫాలో అవడానికి ట్రై చేస్తాను. సరే వెళ్ళి డబ్బులు తీసుకో అంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పి నవ్వుకుంటూ వెళ్తాడు మూర్తి. జై తను వెళ్లిన వైపు చూసి కన్నింగ్గా నవ్వుతూ ఉంటాడు. మూర్తి సంతోషంగా వెళ్లి ఆ డబ్బులు తీసుకొని జాగ్రత్తగా తన టేబుల్ డెస్క్లో దాచిపెడతాడు. కొంచెం సేపటి తర్వాత ఇద్దరు ప్రాజెక్టు వర్క్ కోసం బయలుదేరతారు. కొంచెం దూరం వెళ్ళగానే జై తల పట్టుకుని, మూర్తి కళ్ళు తిరుగుతున్నాయేంటి అని అడుగుతాడు. సార్ ఏమైంది సార్? అర్థం కావట్లేదు మూర్తి, కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. సార్ మీకు అభ్యంతరం లేకపోతే మా ఇల్లు ఇక్కడికి చాలా దగ్గర, కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం, తర్వాత బయలుదేరదాం. వద్దులే మూర్తి, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నాకు ఇష్టం లేదు అంటాడు. అయ్యో ఇబ్బంది ఏంటి సార్, ఇంటికి వెళ్దాం అని డ్రైవర్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాడు. ఇంటి దగ్గర కారాగగానే మూర్తి చేయి చేయి పట్టుకుని మరీ లోపలికి తీసుకెళ్తాడు. ఏమైందండి అనుకుంటూ మూర్తి వైఫ్ వస్తారు. జయబాబుకి సడన్ గా కళ్ళు తిరుగుతున్నాయి, అందుకే ఇంటికి తీసుకొచ్చాను. నువ్వు తొందరగా తాగడానికి ఏమైనా తీసుకురా అంటూ హడావిడి చేస్తాడు మూర్తి. అలాగేనండి, ఇప్పుడే తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. జై నీ రూంలోకి తీసుకువెళ్తా అంటాడు. వదిలే మూర్తి, నేను సోఫాలో పడుకుంటాను అని సోఫాలో పడుకొని కళ్ళు మూసుకున్నాడు. మూర్తి వైఫ్ ఒక గ్లాస్ నిండా చల్లటి మజ్జిగ తెచ్చిస్తుంది. జై మెల్లిగా లేచి అది తీసుకొని కొంచెం తాగి థ్యాంక్స్ ఆంటీ, ఈ టైంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను అంటారు. అదేంటి జై అలా అంటావు? ఇందులో ఇబ్బంది ఏముంది, కొంచెంసేపు ప్రశాంతంగా పడుకొని రెస్ట్ తీసుకో, తర్వాత బయటకు వెళ్ళొచ్చులే అంటారు. సార్ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు మూర్తి. డాక్టర్ని పిలిపించినా? మూర్తి నేను బానే ఉన్నాను, అనవసరంగా ఆంటీని కంగారు పెట్టుకు అంటాడు జై. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన గారితో నాకు ఎప్పుడూ టెన్షన్. ఏ పనైనా సరే పని మనుషులు చేస్తే నాకు నచ్చదు. ఒంటరిగా అన్ని పనులు చేసుకోలేక చచ్చిపోతున్నాను. ఈయనున్నారంటే ఒక్క పని కూడా నాకు హెల్ప్ చేయరు తెలుసా. ఎప్పుడూ ఆఫీస్ ఆఫీస్ అంటూ అక్కడే ఉంటారు. ఇంటికొచ్చాక కూడా ఏదో ఒక పని చేస్తారు తప్ప నాకు ఇంట్లో మాత్రం చిన్న పని కూడా చేయరు అంటూ తన బాధనంతా చెప్పుకుంటుంది మూర్తి గారి భార్య. ఆఫీస్కి టైం అవుతుందని నన్ను ఎంత టెన్షన్ పెడతారు తెలుసా. ఏ చిన్న పని చేయకపోయినా ఏమైందంటే మూర్తి గారికి మీరంటే చాలా ఇష్టం అంటూ కన్నింగా మూర్తి వైపు చూస్తాడు. వామ్మో, ఈసారేంటి నా వైపు ఇలా చూస్తున్నారు, నాకేదో మూడింది అనుకుంటాడు. ప్రేముంటే సరిపోతుందా? అయ్యో, ఒక్కతే అన్ని పనులు చేసుకోలేకపోతుంది, చిన్న చిన్న పనుల్లో అయినా హెల్ప్ చేద్దామని అస్సలు అనుకోడు. ఏ మనిషో ఏంటో అంటుంది. అదేంటంటీ, మీ మీద ఇష్టంతోనే కదా ఒక ట్రక్ పూలు నిన్న మూర్తి గారు కొని ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. ఆ మాట వినగానే మూర్తికి గుండాగినంత పనవుతుంది. నువ్వు ఊరుకో చేయబాబు, పెళ్ళైన దగ్గర నుంచి నా మొహానికి ఒక మూర మల్లెపూలు కూడా తీసుకురాలేదు ఈ మనిషి. అలాంటిది ఇది ఈయన నా కోసం ట్రక్ పూలు తీసుకున్నాడా? నేను నమ్మను. ఆంటీ మీకోసం చాలా పూలు తీసుకున్నారు కదా. చాలా పూల బుట్టలు తీసుకున్నాడు. ఒక రకంగా ఫ్లవర్స్ మార్కెట్ మొత్తం కొన్నాడు అనుకోండి. నేను చూశానంటీ, అప్పుడే అర్థమైందా అంటే ఆంటీకి మీరు మూర్తికి ఎంత ఇష్టమో. మరి ఆ పువ్వులన్నీ ఏం చేశారు మూర్తి అంటాడు జై. సార్ నా కొంప కొల్లేరు చేయకండి అని జై వైపు చూస్తూ మనసులో అనుకుంటాడు. మామూలుగా అయితే ఆయన్ని అన్ని పూలు కొన్నాడు అంటే నేను నమ్మను, కానీ నువ్వు కూడా చూసావు అంటున్నావు కదా. మరి నిన్న ఇంటికి వచ్చేటప్పుడు పువ్వులేవి తీసుకురాలేదే? మీ అంకుల్కి హెల్పింగ్ నేచర్ కొంచెం ఎక్కువ, ఏ ఫ్రెండ్గా హెల్ప్ చేసి ఉంటారులే అంటుంది చాలా లైట్గా తీసుకొని. ఈ విషయాన్ని తన భార్య అంత నమ్మకంగా చెప్తుంటే మూర్తి సంతోషంగా కాలర్ ఎగరేసుకుంటూ ఉంటాడు. ఆంటీ, మరి ఫ్రెండ్ అంటే ఎవరు అడక్కండి, అలా సైలెంట్గా ఉంటేలా అని ఆంటీని రెచ్చగొడుతూ ఉంటాడు. ఏంటి జై అలా అడుగుతున్నావు?
కొప్పతీసి ఆ పూలన్నీ ఇంకెవరి కోసమైనా తీసుకెళ్లాడా? ఏమో ఆంటీ, నాకు కూడా తెలీదు మూర్తి ఇలాంటి పని చేస్తారని. ఒక ట్రక్కు పూలు తీసుకుంటే మొత్తం మీద పోసి అభిషేకం చేసినట్టు చేస్తాడేమో అని అనుకున్నాను. కానీ ఎవరికోసం తీసుకెళ్లాడబ్బా అని బుగ్గన వేలు పెట్టుకుని మరీ ఆవిడికి లేనిపోయిన అనుమానాలు క్రియేట్ చేస్తాడు. మూర్తి మాత్రం బిత్తర చూపులు చూస్తాడు జై వైపు. ఏంటండి, మీరు నిజంగానే ఇంకొక అమ్మాయి కోసం తీసుకెళ్లారా? అది కూడా కొంచెం కాదు, ఒక ట్రక్కు పూలా అంటూ శోకాలు తీయడం మొదలు పెడుతుంది. అబ్బా అదేం లేదే, నువ్వు వెళ్ళి నాకు అర్జెంటుగా వాటర్ తీసుకురా అని తన లోపల పంపిస్తారు. వెళ్ళాక చేస్తానా కానీ మూర్తిని కోపంగా తినేసేలా చూస్తూ లోపలికి వెళ్తుంది. సార్ ఏంటి సార్ ఇలా చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాల జీవితంలో ఏ రోజు గొడవ పడలేదు, ఇప్పుడు ఏకంగా నా మీద అనుమాన పడేలా చేస్తున్నారు. మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? నేను మీకేం అన్యాయం చేశాను సార్? మూర్తి, నువ్వు చాలా గ్రేట్, నాకే హెల్ప్ చేస్తున్నావు కదా, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేవా అంటాడు మెల్లిగా కన్ను కొట్టి. నాకు అర్థమైంది, ఇందాక మీ దగ్గర గొప్పగా ఏదైనా హెల్ప్ కావాలా అని అడిగాను కదా, అందుకే కదా ఇలా రివెంజ్ ప్లాన్ చేశారు నా మీద. అంత చిన్న మాట అన్నందుకు నా కాపురంలో నిప్పులు పోయకండి సార్. నా బొంద, నాకేం తెలుసు సార్, నేను మీకు హెల్ప్ చేయడం ఏంటి? నాకు అంత టాలెంట్ లేదు సార్. అదే ఉంటే నా బ్రతికిలా ఎందుకు తగలబడుతుంది? నిన్న నాకు హెల్ప్ చేసావు కదా, అలాగే ఇవాళ కూడా ఏదైనా చేస్తావేమో. పైగా 2 నెలల బోనస్ కూడా సంపాదించావు. నీలాంటి తెలివైన పిఏ ఉండడం నా అదృష్టం కదా అంటాడు జై. నాకు అర్థమైంది, ప్లీజ్ సార్, మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టకండి. నిజంగా నేనెవరి కోసమో ఆ పూలన్నీ తీసుకువెళ్లాను అని నమ్మింది నా కొంప కొల్లేరవుతుంది సార్. భార్యకి భర్త మీద అనుమానం రాకూడదు సార్, ప్లీజ్ సార్ అని బ్రతిమలాడుతూ కాలు పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ జై పట్టుకొనివ్వడు. 2 months శాలరీ బోనస్ కూడా నాకొద్దు సార్, ఆఫీస్కి వెళ్ళగానే మీకే ఇచ్చేస్తాను, నాకొద్దు సార్ అని లబ్బోదిబ్బోమని మొత్తుకుంటూ ఉంటాడు మూర్తి. మూర్తి గారి భార్య అప్పుడే మంచినీళ్ళు తీసుకొచ్చి కోపంగా మూర్తి చేతిలో పెడుతుంది. జై చల్లటి మజ్జిగ కొంచెం తాగి ఏడుపు మొహంతో ఉన్న మూర్తిని చూసి నవ్వుతాడు. మీకు దండం పెడతాను సార్ అని బ్రతిమలాడతాడు మూర్తి. ఆంటీ, నేను మర్చిపోయాను, మీరు చెప్పినట్టుగానే మూర్తికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. మా ఫ్రెండ్ ఒక అతనికి ఒక ట్రక్ పువ్వులు కావాల్సి వస్తే మూర్తి గారు కొన్నారు. ఆ తర్వాత అవసరం లేకపోతే వాటిని అమ్మేశాడు. ఆ ఫ్రెండ్ ఎంత మంచివాడంటే వచ్చిన డబ్బులు కూడా మూర్తిని ఉంచుకోమని చెప్పారు. ఆ డబ్బుతో మీకు ఒక మంచి గిఫ్ట్ కొనాలని మూర్తి ట్రై చేస్తున్నాడు. ఇందాకే డబ్బులు నాకు చూపించాడు కూడా అని అప్పటికప్పుడు అందమైన అబద్ధం చెప్పాడు జై. నాకు తెలుసు, ఆయన అలాంటి వారు కాదు. నేనంటే చాలా ఇష్టం. చూసావా జై, ఆయనకి అన్ని డబ్బులు వచ్చినా ఏమీ కొనుక్కోకుండా నా కోసం ఏదైనా తేవాలని దాచిపెడుతున్నారు అని భర్త గురించి గర్వంగా చెప్తుంది. అవునండి, నిజమే, కానీ మూర్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని మళ్ళీ పెట్రోల్ వేసి, మూర్తి, ఈ పూటకి నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తున్నాను ఆంటీ అంటాడు జై. చెప్పండి ఆంటీ. ఆ అమ్మాయి, నువ్వు ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి. అలా చూస్తూ ఉంటారేంటి, మీరు కూడా చెప్పండి అంటుంది. మూర్తిని గట్టిగా అరుస్తుంది. అవును సార్, మీ ఇద్దరు ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి అంటాడు మూర్తి. ఆంటీ, మీరు ఇంత ప్రేమగా పిలిచాక రాకుండా ఎలా ఉంటాను? వీలు చేసుకుని తప్పకుండా వస్తాను అంటాడు జై. నేను వెళ్తాను అని బయటకు వస్తాడు. నాకు కూడా అర్జెంట్ పనుంది అని మూర్తి కూడా తన వైఫ్ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్లి కారులో కూర్చుంటాడు. ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏదో గొడవ అవుతుంది అనే అనుమానంతో జైతో పాటే వెళ్తాడు మూర్తి. కార్ స్టార్ట్ చేశాక, మూర్తి ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతాడు జై. వామ్మో వామ్మో, మీరేంటి సార్ ఇలా ఉన్నారు? నా చేతికి డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకున్నారు. పైగా నా భార్య దగ్గర నన్ను ఇరికించేయడానికి ప్రయత్నించారు. ఇదంతా చేయడానికి, నా వైఫ్తో మాట్లాడడానికి అవసరం లేకపోయినా మా ఇంటికి వచ్చారు. అది కూడా కళ్ళు తిరుగుతున్నాయని అబద్ధం చెప్పి మరీ వచ్చి ఇలా చేశారు కదా. నాకు అర్థమైంది సార్, నేనేమీ అంత తెలివైన వాణ్ణి కాదులేండి. ఇంకోసారి నా మీద ఇలాంటి ప్రయోగాలు చేయకండి, మీకు దండం పెడతాను అని మూర్తి బాధపడుతూ అంటాడు. జై మాత్రం సైలెంట్గా ఉంటాడు. జై చెప్పినట్టుగానే ఒక ప్రాజెక్ట్ వర్క్ కోసం కొంతమందిని కలిసి మాట్లాడొస్తారు.
అక్కడే లంచ్ కూడా చేస్తారు. వెంటనే ఆఫీస్కి వస్తాను జై తన క్యాబిన్లోకి వెళ్తాడు. మూర్తి గారు మాత్రం డబ్బులు చేతికి అందినట్టే అంది వెళ్ళిపోతున్నాయని వాటిని మళ్ళీ ఒకసారి చూసుకుంటాడు. అయినా ఎక్కడికి పోతున్నాయి, నా భార్య చేతికే కదా అని మళ్ళీ మనసుకి సర్ది చెప్పుకుంటాడు. టేబుల్ మీద నవ్వుతూ ఉన్న దక్ష ఫోటో ఫ్రేమ్ని చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే తనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎత్తగానే హలో శ్రీవారు అంటుంది నవ్వుతూ. హాయ్ దక్ష, ఏంటి మా శ్రీవారికి ఆఫీస్ టైంలో కూడా నేను గుర్తొచ్చాను అంటుంది. అసలు నిన్ను మర్చిపోతే కదా. ఏంటి శ్రీవారు ఐస్ పెడుతున్నారు, ఏంటి విషయం, నాతో ఏమైనా పనుందా అని నవ్వుతూ అడుగుతుంది. అవును మరి, అమెరికా ప్రెసిడెంట్ కదా తమరు, మా బ్రాంచ్ ఒకటి మీ దేశంలో పెట్టాలనుకుంటున్నాను, హెల్ప్ చేస్తారని ఫోన్ చేశాను మేడం అంటాడు. అంత వెటకారం వద్దులే శ్రీవారు. అది సరే, లంచ్ చేశారా శ్రీవారు? మాదైపోయింది, నువ్వు అంటాడు. చేశాను, రాత్రిలాగా కొంచెం తిన్నావా? ప్లీజ్ అలా అనకు, నాకు అస్సలు అలవాటు లేదు, తినడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా? దక్ష అలా వదిలేస్తే ఎలా, మెల్లిగా అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నాను కదా. అలాగే అలవాటు చేసుకుంటాలే అంటుంది. వచ్చేటప్పుడు నీకేదైనా కావాలా అని అడుగుతాడు జై. నాకేమీ అవసరం లేదు, మీరు ఎర్లీగా వచ్చి కొంచెంసేపు నాతో టైం స్పెండ్ చేస్తే చాలు అంటుంది. నా అంతటి నేనే ఫోన్ చేసి అడిగాను కదా, ఏమైనా చెప్పొచ్చు కదా, చెప్పకుండానే తీసుకురావాలి, నేను చెప్తే మీరేంటి, ఎవరైనా తెచ్చి పెడతారు కదా అంటుంది. అంటే నాకు ఏదైనా తీసుకురావడం అనేది అలవాట్లేదు, అంతా అత్తయ్య తాతయ్య చూసుకుంటారు, అందుకే నువ్వు చెప్తే అది తీసుకొస్తాను, నా అంతటి నేనుగా అంటే అలాంటి ప్రయోగాలు చెయ్యను అనుకుంటాడు. నిన్న మల్లెపూలు తీసుకొచ్చిన సీన్ గుర్తు చేసుకొని. చూద్దాం మరి మా శ్రీవారు వచ్చేటప్పుడు నా కోసం ఏం తీసుకొని వస్తారో అంటుంది దక్ష. నువ్వేదైనా చెప్తే తీసుకొద్దాం అనుకున్నాను, నాకు నచ్చింది తీసుకొని రమ్మంటున్నావు, సో తీసుకురావాల్సిన పని లేదన్నమాట అంటాడు. కుదరదు, వచ్చేటప్పుడు తీసుకొని రావాల్సిందే అంటుంది. అదే ఏంటో చెప్పొచ్చు కదా. చెప్పను, కానీ తీసుకురావాలి అని దక్ష కూడా కొంచెం ఆట పట్టించడానికి చెప్తుంది. ఇంపార్టెంట్ కాల్ ఒకటి వస్తుంది, తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేస్తాడు జై. ఏదైనా తప్పించుకోవడం అనేది మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి శ్రీవారు అనుకుంటూ తను కూడా ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేశాక చాలా సిన్సియర్గా ఆఫీస్లో వర్క్ మొత్తం పూర్తి చేస్తాడు జై. అతను కారులో ఇంటికి వెళ్తూ ఉంటాడు. హాయ్ అని పలకరిస్తాడు రోహిత్. సిగ్నల్ దగ్గర కారు ఆగుతుంది. వెంటనే తన పక్కన ఇంకొక కారు వచ్చి ఆగింది. హాయ్ అంటాడు సింపుల్గా. రోహిత్ రామచంద్ర గారి ఏకైక మనవడు. ఆయనకున్న ఆస్తిపస్తులకి, కోట్ల రూపాయల బిజినెస్ కి తనే వారసుడు. రోహిత్ పక్కన ఒక అమ్మాయి కూడా ఉండడంతో జై ఎక్కువగా మాట్లాడడు. వీరిద్దరికీ కూడా ఆటోమేటిక్గా పోటీ ఉంటుంది. రోహిత్ కావాలని తన గర్ల్ ఫ్రెండ్ ని దగ్గరికి తీసుకొని జై చూస్తూ తనను కిస్ చేస్తాడు. అది చూసి జై సీరియస్ గా తల తిప్పుకున్నాడు. కమాన్ డార్లింగ్, మనల్ని చూసి చాలా మంది జెల్సీ ఫీల్ అవుతున్నారు అంటాడు రోహిత్. నిన్ను చూసి నేను జెల్సీ ఫీల్ అవ్వడం ఏంట్రా నీ బొందా అనుకొని తనని పట్టించుకోవడం మానేస్తాడు. రోహిత్ మాత్రం తనని ఇరిటేట్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. సిగ్నల్ పడడంతో జై కారు ముందుకు వెళ్తుంది. రోహిత్ కి జై వెనకాల వెళ్లి గొడవ పడాలనిపిస్తుంది, కానీ పక్కన గర్ల్ ఫ్రెండ్ పడడంతో ఆగిపోయాడు. తర్వాత చూసుకుందాంరా అని మనసులోని కోపంగా అనుకుంటాడు. ఎన్నిసార్లు నా చేతిలో వీడు ఓడిపోయినా అస్సలు వీడికి వీడి తాతకి బుద్ధి రాదు అనుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటి దగ్గరకు వస్తాడు జై. జై ఇంట్లోకి వెళ్లేసరికి అందరూ కూర్చొని క్యారమ్స్ ఆడుతూ ఉంటారు. దక్షాది ఒక టీంలో ఉంటారు, సౌమ్య ఐశ్వర్య ఇంకో టీంలో ఉంటారు. మిగతా వాళ్ళు పక్కన కూర్చొని ఎవరికి తోచింది వాడు చెప్తుంటారు. శ్రీనివాసరావు గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటారు. గుడ్ ఈవినింగ్ తాతయ్య అంటూ అక్కడ తన పక్కనే కూర్చున్నాడు జై. గుడ్ ఈవినింగ్ జై. నాన్న, నేను నిజం చెప్తున్నాను, ఆ రోజు అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు దక్ష చాలా మోడర్న్ డ్రెస్ వేసుకొని వచ్చింది. తనని అలా చూసి నాకు నచ్చలేదు. పెళ్ళై ఇక్కడికి వచ్చాక ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటుందో ఏంటో అని చాలా భయపడ్డాను. పైగా నేను మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటానని జైతో గొడవ పడుతుందేమోనని అనుకున్నాను, కానీ తను రోజు చీరలు కట్టుకుంటుంది. అది చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది అని వర్ధిని గారు చెప్తుంటే విని జైకి హ్యాపీగా చెప్తుంది.
వీళ్ళ ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ ఆడుతూ ఉన్న వాళ్ళ వైపు చూస్తుంటారు. అది దక్ష టీం గెలిచినట్టున్నారు. వాళ్ళు హైఫై ఇచ్చుకుంటున్నారు. ఐశ్వర్య సౌమ్య బుక్కెమొహం వేసుకుని ఉంటారు. ఆడింది చాలు, అందరూ వచ్చి ఏదైనా తినండి అంటారు వర్ధనమ్మ గారు. అందరూ వచ్చి హాట్ బాక్స్ లో ఉన్నవి ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకోవాలని తింటూ ఉంటారు. ఒకళ్ళు నూడిల్స్, ఒకరు పాస్తా, మరొకళ్ళు మంచూరియా. ఇలా ఎవరికి కావలసిన వాళ్ళు తింటారు. వాళ్ళతో మాట్లాడుతూ దక్షకి జైకి కూడా పెడుతుంది. తను మాత్రం రోజులాగే చాలా లైట్ గా తింటుంటాడు. ఇలా రోజు తినకపోతే ఎలా అని రూమ్లోకి వచ్చి తర్వాత జై అడుగుతాడు, నువ్వు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల నీ ఫేస్ కూడా తేడా కనిపిస్తుంది. ప్లీజ్ దక్ష, అలవాటు చేసుకో. జై అలవాటు చేసుకోవడం నా వల్ల కాదు. ఇలాగే రోజు తింటే నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తుందేమో అని భయంగా కూడా ఉంది. అబ్బా, ఇప్పుడేం చేయాలి? నా దగ్గర ఒక ఐడియా ఉంది శ్రీవారు అని చిటికలు వేసి చెప్తుంది. ఏంటా ఐడియా చెప్పు. మీకు వంట వచ్చా? నాకు వంట రావడంతో నీకేంటి సంబంధం? ఏదో గుర్తొచ్చినట్టు అంటే ఏంటి? నేను నీకు వండి పెట్టాలా అని ఫేస్ సీరియస్ గా పెట్టి అడుగుతాడు. దక్ష 2 అడుగులు వెనక్కి వేస్తుంది. తనని గోడకు లాక్ చేసి, అంటే ఏంటి? నువ్వు సరిగ్గా తినట్లేదని ఇప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళి వంట నేర్చుకొని నీకు చేసి పెట్టాలా అని గట్టిగా అడుగుతాడు. దక్ష భయంతో కళ్ళు మూసుకుంటుంది. మరి తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందనేది లైక్ చేయండి. థ్యాంక్ యూ.